హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు అయితే మహానందికి అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే మహానందికి అయితే రీచ్ అయ్యాక దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాం. ఈరోజు మహానంది గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీకైతే చెప్పబోతున్నాం. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేసాం. ఇదైతే రాహుకేతుల ఒక పూజ మండపం. బసవా బసవా తర్వాత మేమైతే గోశాల వైట్ సైడ్ అయితే వెళ్తున్నాం. మహానంది బ్యాక్ సైడ్ అయితే గోశాల అయితే ఉంది. మేము తర్వాత అయితే ప్రసాదం అయితే టేస్ట్ చేస్తే చాలా బాగుంది. ఇదంతా ప్రసాదం కౌంటర్. ఇది వచ్చేసి బయట కొనేరు అనమాట. తర్వాత మేమైతే మా అన్న వాళ్ళ ఊరికి అయితే బయలుదేరాం. మా అన్న మా కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. మా అన్న అయితే మాకు చాలా ఐటమ్స్ అయితే పెట్టాడు తినేకి. తర్వాత కాసేపు మేమైతే పిల్లలతో ఆడుకున్నాం. తర్వాత మా అన్న తోట నుంచి అరిటాకులు తీసుకొచ్చి మాకైతే ఫుడ్ అయితే సర్వ్ చేశాడు. చాలా బాగుంది. లిటరలీ మా అన్న చాలా ఐటమ్స్ అయితే పెట్టాడు. కడుపు నిండిపోయింది ఫుల్గా. తర్వాత మేమైతే పిల్లలు అందరం కలిసి అయితే కృష్ణానందికి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి మాకైతే జస్ట్ 5 కిలోమీటర్స్ అయితే వచ్చింది. కృష్ణానంది అయితే చాలా బాగుంది. దీని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీకైతే చెప్తా పార్ట్ 2లో.